అతనొక శారీరక వికలాంగుడు. ఆయనకు ఉన్న ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదు. ఒడిశా సరిహద్దుల్లోని ఇచ్చాపురం నుంచి తమిళనాడు సరిహద్దుల్లోని తిరుపతి వరకు తన ట్రైసైకిల్ పైన యాత్ర చేయాలని సంకల్పించాడు. తన కోరిక నెరవేరితే ఈ రకంగా దర్శనానికి వస్తానని వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాడు. మరి ఆయన కోరిక నెరవేరింది కాబట్టే యాత్రను సంకల్పించారు. ఇంతకీ తన కోరిక వికలాంగవత్వం పోవాలని కానీ స్వప్రయోజనం కోసం కానీ ఆయన యాత్ర చేపట్టలేదు. మరి ఆ దేవదేవుడు అతని కోరిక ఏ రకంగా తీర్చాడు, ఎందుకు ఇంతటి చలిలో ఆయన ఈ యాత్రకు పూనుకున్నాడు తెలుసుకోవాలంటే ఆయన ఎవరో, ఎందుకోసం యాత్ర చేస్తున్నారో తెలుసుకుందాం. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలానికి చెందినటువంటి ప్రసాద్ స్థానిక శాసనసభ్యులు అశోక్ బాబుకు వీర అభిమాని. మరీ ముఖ్యంగా పార్టీకి ఒక సోల్జర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ భారీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన ట్రైసైకిల్ మీద తిరుమలకు చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని ప్రసాద్ సంకల్పించుకున్నారు. ఆ మొక్కు తీర్చుకునేందుకు ఈరోజు తన ప్రయాణాన్ని స్థానిక శాసనసభ్యులు అశోక్ బాబు ఇంటి వద్ద నుంచి ప్రారంభించారు. ప్రసాద్ చేస్తున్నటువంటి సంకల్పయాత్ర విజయవంతం అవ్వాలని, కూటమి పార్టీలకు మరెన్నో విజయాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. శారీరక వికలాంగుడైన ప్రసాద్ ఇంతటి సాహస యాత్రకు పూనుకోవడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కరుడుగట్టిన ఇటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తనకు లభించడం ఎంతో అదృష్టమని భావించారు. ఈ పర్యటన అశాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించుకున్నటువంటి తరుణంలో ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి బోరగాం గ్రామం నుంచి ప్రసాద్ అనే వ్యక్తి మరి గెలిచినందుకు మొక్కు తీర్చుకునే దిశగా ఈరోజు ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు కూడా వికలాంగుడైనప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో మరి మొక్కు తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇచ్చాపురం నుంచి బయలుదేరి తిరుపతి వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. మరి ఆయన తాలూకా ఈ ప్రయాణం సాఫీగా దేవదేవుని ఆశీస్సులతో చక్కగా జరగాలని కోరుకుంటూ మరి ప్రసాద్ చేస్తున్నటువంటి ఈ సంకల్ప యాత్ర మరిన్ని విజయాలు కూటమి ప్రభుత్వానికి చేకూర్చాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.